సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం. సో అందరూ ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్ అనేది రిలీజ్ అయింది. సో ఆ డేట్స్ ఎప్పుడు ఉండవచ్చు ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకు ముందుగా 24 ఏప్రిల్ 2025న ఈ నోటీస్ వచ్చిందనమాట. సో ఈ నోటీస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిందనమాట. సో ఇందులో ఏం చెప్పారంటే మనకు ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి సివిల్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీస్ మనకి 2022లో రిలీజ్ అయింది కదా. సో ఈ విషయం మీ అందరికీ తెలుసు. సో అందులో మెయిన్గా ఏంటంటే మొత్తంగా 4,59,182 మంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాశారనమాట. సో అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం జస్ట్ 95,208 మెంబర్స్ మాత్రమే. సో ఇందులో ఏంటంటే మనకి ఈ 95,208 క్యాండిడేట్స్కి మనకు ఫిజికల్ ఈవెంట్స్ను నిర్వహించారనమాట. సో ఆ ఫిజికల్ ఈవెంట్స్ని ఎప్పటి నుంచి కండక్ట్ చేశారంటే మనకి డిసెంబర్ 30 నుంచి 2024 డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1, 2025 వరకు మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లను మనకు పీఈటీ టెస్ట్లను నిర్వహించారనమాట. సో ఈ పీఈటీ టెస్ట్లను మొత్తంగా 13 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో నిర్వహించారనమాట. సో ఇందులో మొత్తంగా 95,208 మంది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్లలో అంటే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే మనకు పీఈటీకి అలౌ చేస్తారు కదా. సో ఇందులో ఈ పీఈటీ ఈవెంట్స్లలో క్వాలిఫై అయిన వారు మాత్రం ఎంతమంది అంటే మొత్తంగా 38,910 మెంబర్స్ అనమాట. సో ఈ పీఈటీ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండవచ్చు అని అందరికీ చాలా డౌట్ ఉంటుంది అనమాట. సో మనకు ప్రధాన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండవచ్చు అంటే మనకి ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అనేది మనకు జూన్ 1వ తేదీన 2025 జూన్ 1వ తేదీన మనకు ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తామని ఒక అఫీషియల్గా నోటీస్ వచ్చిందన్నమాట మనకి. సో ఈ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అబ్జెక్టివ్ టైప్లో ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అంటే ఎగ్జాక్ట్గా జూన్ 1, 2025 అంటే జూన్ 1, 2025వ తేదీన మనకు 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారన్నమాట. సో ఈ పరీక్ష యొక్క సెంటర్లు ఎక్కడెక్కడ ఉండవచ్చు అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు మరియు తిరుపతి జిల్లాలలో మనకు ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ను కండక్ట్ చేస్తారన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఏపీ ఎస్ఆర్పిఆర్బికి మనం అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లలో చెక్ చేసుకోవచ్చు అన్నమాట మనకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కన్నా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.